ఎవ్రీడే ఏదో ఒక ఏఐకి సంబంధించిన ఈ బ్యాడ్ న్యూసే వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎవరికి లాభము అంటే డబ్బుండి బిజినెస్ని డెవలప్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఖర్చులు తగ్గించుకుంటారు, బిజినెస్ పెంచుకుంటారు. కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే జాబ్ మీద డిపెండ్ అయ్యి పొద్దునే 9 to 5 ఆఫీస్కి వెళ్ళి వచ్చి నెలకి ఖర్చులు పెట్టుకుంటా, లోన్లు కట్టుకుంటూ లేకపోతే రెంట్లు కట్టుకుంటూ లేకపోతే ఇళ్ళల్లో తీసుకునే వాళ్ళకి నిజంగా ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్. ఇవాళ జాక్ డార్సీ అంటే ఈయన ట్విట్టర్ కోఫౌండర్ అనమాట. సో ఈయనకి ఒక 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఆయన అవుట్ రేట్గా 4,000 మెంబర్స్ని తీసేశాడనమాట. ఇప్పుడు ఇది ఒక ఎంత సెన్సేషనల్ న్యూస్ అంటే ఒక 1 day నుంచి ఫుల్ బీభత్సం అనే వైరల్ అవుతుంది. ఆయన డీటెయిల్డ్గా ఎక్స్లో మెన్షన్ చేసుకొచ్చాడు. ఎందుకంటే అందరూ జనరల్గా ఎంప్లాయీస్ని తీసేసినప్పుడు ఏం చెప్తారంటే కాస్ట్ కట్టింగ్ కోసం తీసేసాము, లేకపోతే రీస్ట్రక్చరింగ్ కోసం తీసేసాము, లేకపోతే ఇంకేదో రకరకాల కారణాలన్నీ చెప్తూ ఉంటారనమాట. ఈయన మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా చక్కగా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే మేము ఏఐ ఆటోమేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం. కంపెనీని ఏఐ మోరార్లెస్ ఇంకా ప్రతి కంపెనీ కూడా ఇంకా ముందు ఏఐలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేనేదో అబద్ధం ఆడేసి రోజుకు ఒక 10 మందిని తీసి 20 మందిని తీసి నెలకి 4 తీసి నెలకి 3 తీసి ఇట్లా వాళ్ళని పోషించుకుంటా నెమ్మదిగా తీసుకుంటా పోయి, సో నాకు కంపెనీ బాగానే ఉంది, నా బిజినెస్ బాగానే ఉంది, నా గ్రోత్ బాగానే ఉంది, కానీ నేను ఎంప్లాయీస్ని తీసేస్తున్నా. ఎందుకు అంటే ఆటోమేషన్ అయిపోయింది, ఏఐ యూజ్ చేస్తున్నాం.